తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే మంచి శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో 11 కేటగిరీ గల మనకి బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అదేవిధంగా మనకి వికలాంగులు, అదేవిధంగా పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ కలిగి ఉన్నటువంటి 11 రకాల పెన్షన్ లబ్ధిదారులకు వారి ఖాతాలలో ఎట్టకేలకు 6,000 రూపాయలు ప్లస్ 4,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఏదైతే ఇచ్చారో కొత్త పెన్షన్లు, అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయల నిధులను ప్రతి నెల జమ చేస్తామని వారి ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడానికి కోసం భారీగానైతే అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే వచ్చిన 100 రోజుల నుంచే మనకి ఈ 2 కొత్త పథకాలను అయితే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి మనకి అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టి కూడా ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయలేదు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీనిపైనే భారీగానైతే మార్పు చేర్పులతో చేస్తూ ఓన్లీ అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఈ పెన్షన్లను అయితే విడుదల చేయబోతున్నారంట, కొత్త పెన్షన్ డబ్బులను. అంతేకాకుండా జూన్ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి రేపటి నుంచి ఈ పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారంట. ఇక ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయలు జమ కావాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఈ కొత్త పెన్షన్ పథకం కింద కొత్త పెన్షన్లు మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, అసలు ఈ 2 కొత్త పథకాలు ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని తెలుసుకుందాము. సో సమాచారాన్ని తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని ఏమాత్రం లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ ఉంటుంది, ఆ హైప్ని కూడా వీడియోని చేసినట్లయితే ఎన్నో కొన్ని పాయింట్స్తో వీడియో అనేది కొంచెం రీచ్ కావడానికి ఇతర లబ్ధిదారులకు వీడియో అనేది పోతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఎట్టకేలకు జూన్ నెల పెన్షన్లు ఎవరికైతే ఇంకనైతే వారి ఖాతాలలో జూలై 28వ తారీఖు నుంచి 29వ తారీఖు నుంచి జమ చేసినప్పటికీ ఇప్పటివరకైతే ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు జమ కాలేదో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కీలకమైన 2 హెచ్చరికలు జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకే పెన్షన్లను జమ చేసినప్పటికీ ఎవరికైతే ఖాతాలలో జమ కాలేదో బ్యాంక్ ఖాతాలలో వారైతే తప్పకుండా వారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని, వారి బ్యాంక్ ఖాతాకి మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింకు మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉన్నారా లేదా అనేది చూపించుకోవాలని, తెలుసుకోవాలని వెల్లడించడం అయితే జరిగింది. ఖచ్చితంగా అవి అప్డేట్ చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది. ఇక ఇటు కొత్త పెన్షన్ల పథకం, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల నిధులు మనకి దాదాపు ఈ నెల చివరి ఆఖరిలో, సెప్టెంబర్ నెల చివరి ఆఖరిలో లేదంటే మనకి ఆగస్టు నెల చివరాఖరులో అర్హుల జాబితా రిలీజ్ చేసి ఈ సంవత్సరం ఎండ్ అయ్యేలోపు ఖచ్చితంగా ఈ 2 కొత్త పథకాలను రిలీజ్ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అంతేకాకుండా మనకి ఇంద్రమ్మ ఇండ్ల పథకం కూడా చాలామందికి అయితే వర్తించడం అయితే జరిగింది. ఇక మహిళలకు సంబంధించిన ఈ పథకం, కొత్త పెన్షన్ల పథకం దాదాపు ఈ 2 నెలల్లో ఏదో ఒక నెలలో రిలీజ్ చేసి లబ్ధిదారులకు లబ్ధి చేకూరుస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.